హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ సాయి చేతన్ ఫ్రమ్ శ్రీ సాయి డెంటల్ హాస్పిటల్స్, చే నెంబర్ అంబర్పేట, హైదరాబాద్, శంకర్ నగర్. హాయ్ సార్. హలో. ఈ కాలంలో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ తినడం వల్ల పెయిన్స్ అనేవి వస్తున్నాయి, రక్తం అనేది వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే జనరల్గా ఇవాళ రేపు ఏంటంటే ప్రాపర్గా బ్రషింగ్ టెక్నిక్ ఫాలో అవ్వకపోవడం వల్ల మేజర్ ప్రాబ్లం వస్తుంది. మీరు చేసే బ్రషింగ్ అనేది చాలాసేపు చేయడం వల్ల ఏదో పనులు అనుకోవడం, అదంతా అపోహలు అనమాట. సో మీరు ప్రాపర్గా బ్రషింగ్ టెక్నిక్ ఫాలో అయ్యి ప్రాసెస్ ఫుడ్ కొంచెం అవాయిడ్ చేసి, అతుకపోయే ఫుడ్స్ కాకుండా చాక్లెట్స్ అలా కాకుండా కొంచెం సాఫ్ట్ ఫుడ్ డైట్ తీసేసుకొని ప్రాపర్గా మీరు బ్రషింగ్ టెక్నిక్స్ అన్ని ఫాలో అవుతే ఇట్లాంటి ప్రాబ్లం ఏముండదు. ఇప్పుడు ఎత్తు వంకర పనులు అనేవి ఉన్నాయి కదా సార్, దానికి ఏమన్నా ట్రీట్మెంట్ ఉంటుందా? 12 years ఏజ్ తర్వాతనే పాల పనులు అన్ని పోయి పర్మనెంట్ పనులు వస్తాయి అన్నమాట ప్రతి పర్సన్కి కూడా. సో ఈ పర్మనెంట్ పనులు ప్రాపర్గా వస్తే ఏ ప్రాబ్లం లేదు. కానీ కొంతమందికి ఏంటంటే వేరే హ్యాబిట్ వల్ల థమ్స్అప్ చేయడం కానీ, సో డిఫరెంట్ రీజన్స్ వల్ల ఎత్తు రావడము, వంకర పనులు రావడము, లేదా స్పేసింగ్ రావడము, అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అలాంటివి రాకుండా ఉండాలంటే ఆఫ్టర్ 12 years తర్వాత మీ టీత్ అలైన్ పొజిషన్ చూసి దానికి క్లిప్ ట్రీట్మెంట్ చేసేసి సరిగా చేసుకునే అవకాశం ఉంది. ఐదర్ క్లిప్ కానీ, బ్రేసెస్ కానీ, లేదా ఐలైనర్స్ అని ఇప్పుడు కొత్తగా వచ్చాయి, రీసెంట్ అడ్వాన్స్మెంట్, అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు పండ్ల మధ్యలో సందులు వస్తాయి కదా, దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? సేమ్ మీకు ఆర్థో ట్రీట్మెంట్. పనులు మనం యంగ్ వాళ్ళకైతే ఆర్థో మనం క్లిప్ ట్రీట్మెంట్ చేసి ఆ స్పేసెస్ అన్ని సందులన్నీ క్లోజ్ చేయొచ్చు. లేదా చిన్న పిల్లలకంటే సెల్ఫ్ అలైన్, వాళ్ళకి 12 years ఏజ్ వచ్చే లోపే దానంతలో అదే సెట్ అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ 12 years తర్వాత కూడా అవ్వలేదంటే అప్పుడు మనం క్లిప్ ట్రీట్మెంట్ చేసి ఆర్థో ట్రీట్మెంట్ చేసి సరి చేసుకునే అవకాశం ఉంది. ప్రాపర్గా ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయకపోవడం వల్లనే ప్రాబ్లం. సో మీరు వాట్ ఎవర్ ఏం తిన్నా కానీ కొంచెం వాటర్ తీసి స్ప్లిట్ చేయడం, లేదా ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడం, కొంచెం మౌత్ వాష్ రెగ్యులర్గా మెయింటైన్ చేసుకోవడము, ఫ్లాసింగ్ చేయడము. సో తిన్న పార్టికల్స్ అన్నీ రెగ్యులర్గా ఫ్లష్ అవుట్ అయితే మీకు ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే బ్రష్ ఎన్ని మంత్స్కి ఒకసారి చేంజ్ చేయాలి? సో జనరల్గా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ బ్రష్ ఒక 6 months వాడే వాళ్ళు కూడా ఉన్నారు. సో బ్రషింగ్ అనేది ఒక 2 monthsకి ఒకసారి చేంజ్ చేస్తే బెస్ట్. బ్రషెస్ కూడా కొంచెం హార్డ్ బ్రషెస్ కాకుండా, హార్డ్ బ్రషెస్ వాడితే ఏంటంటే టీత్ స్ట్రక్చర్ మొత్తం వేర్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో సాఫ్ట్ బ్రషెస్ వాడితే ఏంటంటే పన్ను పైన లేయర్ పోకుండా మీకు బెటర్గా ఉంటుంది. ఓకే, మీకు ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా, పన్ను వంకరగా ఉండడము, లేదా క్యావిటీ రావడము, పెయిన్ రావడము, క్లీనింగ్ కానీ, లేదా టీత్ వైట్నింగ్ కానీ, పాలిషింగ్ కానీ, లేదా ఇంప్లాంట్ కానీ, గమ్స్ కానీ, లేదా క్యాప్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ, ఇలాంటి మీకు ఏ సమస్యలు ఉన్నా కానీ యూ కెన్ కన్సల్ట్ అవర్ హాస్పిటల్, శ్రీ సాయి డెంటల్ హాస్పిటల్స్, చే నెంబర్ అంబర్పేట, హైదరాబాద్, డాక్టర్ సాయి చేతన్. Our clinic timings are from the morning 10 to 2, evening 5 to 10. Sundays also open. Yeah. Thank you very much.